మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రభుత్వ పథకాలను అర్హులందరికీ అందించే అన్ని రంగాలలో హన్మకొండ జిల్లాను అగ్రవంగా నిలిపేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ రంగాల్లో మన జిల్లా పురోగతిని ఈ సందర్భంగా మీకు తెలియజేయటం నా కర్తవ్యంగా భావిస్తున్నాను. ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా ప్రజాపాలనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబాలకి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వడానికి ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేస్తుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కనీసం 20 రోజులు పనిచేసిన దాదాపు 10,000 కుటుంబాలకి ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద లబ్ధి అందజేయబోతున్నాం. రైతు భరోసా వ్యవసాయ అభివృద్ధి మరియు రైతు సంక్షేమమే మొదటి ప్రాధాన్యత గుర్తించి అందులో భాగంగా రైతు భరోసా పంట పెట్టుబడి సహాయంగా ప్రతి సంవత్సరం ఎకరాకు 12,000 వెనుక పెంచడం తెలంగాణ ప్రభుత్వం చేసింది. నిరుపేదలందరికీ కొత్త రేషన్ కార్డు పంపిణీ ఏర్పాటు పూర్తి చేశారు. ప్రతి ఒక్కరికి నెలకు 6 కిలోలు చొప్పున కుటుంబంలోని సభ్యులందరికీ ఉచితంగా బియ్యం అందించడం జరుగుతుంది. మన జిల్లాలో 32,000 నూతన రేషన్ కార్డు దరఖాస్తులు గ్రామ సభలో స్వీకరించడం జరిగింది. ఇంద్రమ్మ ఇల్లు పేద బడుగు బలహీన వర్గాల స్వంత ఇంటి కళ నెరవేర్చేందుకు ఇంద్రమ్మ ఇల్లు పేరుగా గృహ నిర్మాణ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పథకం ద్వారా ప్రతి నియోజకవర్గంలో కనీసం 3,500 ఇళ్లు చొప్పున నిర్మాణానికి లక్ష్యంగా పెట్టుకున్నాము. స్వీకరించిన ఇంద్రమ్మ ఇల్లు దరఖాస్తులు పారదర్శకంగా పరిశీలించి ప్రభుత్వ ఆదేశాల అనుసారంగా తగు చర్యలు తీసుకుంటాము. ఈ 4 పథకాలను ఈ రోజు మండలానికి ఒక గ్రామ పంచాయతీలో ప్రారంభించుకోవడం జరుగుతున్నది. అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందజేస్తామని తెలియజేస్తున్నాము. సామాజిక ఆర్థిక కులగణన ఇంటింటి కుటుంబ సర్వే ప్రజాపాలనలో భాగంగా రాష్ట్రంలో తొలిసారిగా సామాజిక ఆర్థిక విద్యా ఉపాధి రాజకీయ మరియు కుల సర్వే నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా నవంబర్ 1వ తారీఖు నుంచి నవంబర్ 25వ తారీఖు వరకు 210 గ్రామ పంచాయతీలు మరియు జిడబ్ల్యూఎంసీ మున్సిపాలిటీ పథకాల్లో 56 వార్డులలో 2,180 ఎన్యూమరేటర్స్ తో 2,67,449 కుటుంబాల వివరాలు స్వీకరించడం జరిగింది. మహిళలకు మహాలక్ష్మి పథకం మహిళా సంక్షేమంలో భాగంగా మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్రంలోని మహిళలు బాలికలు ట్రాన్స్జెండర్లు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా 0 టికెట్ ఆధారంగా ఉచితంగా ప్రయాణించేందుకు 9th డిసెంబర్ 2023 గౌరవనీయులైన మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు లాంఛనంగా ప్రారంభించిన అనంతరం మన జిల్లాలోనూ ఈ కార్యక్రమం ప్రారంభించుకున్నాము. డిసెంబర్ 9 నుండి ఇప్పటి వరకు హన్మకొండ జిల్లాలో మహాలక్ష్మి పథకం ద్వారా దాదాపు 5,95,00,000 మంది మహిళలు 0 టికెట్ ద్వారా ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. వ్యవసాయ శాఖ రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. వ్యవసాయానికి నాణ్యతమైన ఉచిత విద్యుత్ అందించడం జరుగుతుంది. రుణమాఫీ పథకంలో భూమి కలిగి ఉన్న ప్రతి రైతు కుటుంబానికి అర్హులైన అందరికీ ₹2 లక్షల వరకు పంట రుణమాఫీ చేయడం జరిగింది. జిల్లాలో 4 విడతల్లో 43,127 మంది రైతుల కుటుంబాలకు ₹472 crores పంట రుణమాఫీ చేయడం జరిగింది. వైద్య ఆరోగ్య శాఖ జిల్లాలో 17 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 7 పట్టణ ఆరోగ్య కేంద్రాలు 3 బస్తీ దవాఖానాలు 2 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు 3 టీచింగ్ ఆసుపత్రుల ద్వారా ఆరోగ్య సేవలు అందించడం జరుగుతుంది. అత్యవసర సేవల కోసం 17-108 అంబులెన్స్ 7-102 అమ్మఒడి వాహనంలో 5 RBSK వాహనంలో ద్వారా సేవలు అందిస్తున్నాము. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారందరికీ 10 లక్షల రూపాయల వైద్య సేవలను ప్రభుత్వం అందజేస్తుంది. ఈ పథకం కింద 1,835 చికిత్సలు ఉన్నాయి. జనవరి 2024 నుండి ఇప్పటి వరకు 16,043 మంది వ్యాధిగ్రస్తులకు ₹36 crore ప్రభుత్వం ఖర్చుతో శస్త్రచికిత్సలు తీవ్రమైన వ్యాధుల చికిత్సలు అందించడం జరిగింది. జిల్లాలోని 13 రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల కోసం
ప్రత్యేక ఆరోగ్య కార్డు రూపొందించి ప్రతి నెల చివరి వారంలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అవసరమైన వారికి మందులు పంపిణీ చేయడం జరిగింది. 978 మంది ల్యాబ్ పరీక్షలు నిర్వహించి 155 మంది విద్యార్థులకు మెరుగైన చికిత్స కోసం ఫాలోఅప్ సేవలు అందించడం జరుగుతుంది. విద్యాశాఖ ప్రాథమిక పాఠశాలలు మొదలు విశ్వవిద్యాలయాల వరకు నాణ్యమైన విద్యా బోధన, నైపుణ్య శిక్షణ కల్పనకు తెలంగాణ విద్యా మిషన్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాలో 883 పాఠశాలల్లో 1,45,000 మంది విద్యార్థులు విద్యాభ్యాసిస్తున్నారు. ఎస్ఎస్సిలో 95.99% ఉత్తీర్ణులయ్యారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా 438 పాఠశాలల్లో తరగతి గదులు మరమ్మతులు, విద్యుదీకరణ, నీటి వసతి కల్పన, మరుగుదొడ్ల మరమ్మతి ఇవన్నీ పనులు ₹16.98 crores తో 1,238 వర్క్స్ చేపట్టడం జరిగింది. జిల్లాలో 470 పాఠశాలల్లో 27,950 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం అందించడం జరుగుతుంది. ఈ విద్యా సంవత్సరంలో 3,37,830 పాఠ్య పుస్తకాలు అందించడం జరిగింది. BSc 2024 ద్వారా జిల్లాలో 187 ఖాళీలు గాను 169 మంది ఉపాధ్యాయులను నియమించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వసతి గృహాల్లో మెస్ ఛార్జీలు 40% మరియు కాస్మెటిక్ ఛార్జెస్ 200% పెంచడం జరిగింది. 3rd to 7th తరగతి వరకు డయట్ ఛార్జీలు 950 నుండి ₹1,330 వరకు, 8th నుంచి 10th తరగతి వరకు 1,100 నుంచి 1,540 రూపాయలకి పెంచడం జరిగింది. కళాశాల వసతి గృహాల విద్యార్థులకు నెలకు 1,500 నుంచి 2,100 రూపాయలు పెంచడం జరిగింది. పౌర సరఫరా శాఖ ఈ ఆర్థిక సంవత్సరం వానాకాలం ఖరీఫ్కు సంబంధించి 146 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 96,000 మెట్రిక్ టన్స్ ధాన్యాన్ని 22,628 మంది రైతులకు కొనుగోలు చేసి వాళ్ళకి సబ్సిడీ ఇవ్వడం జరిగింది. ఇందుకు గాను ₹222 రైతులకు ఆన్లైన్ ద్వారా చెల్లించడం జరిగింది. 63,451 మెట్రిక్ టన్స్ సన్న రకం ధాన్యం పండించిన 14,943 మంది రైతులకు ప్రభుత్వం ప్రకటించిన బోనస్ కింద క్వింటాల్కి ₹500 చొప్పున ₹21.43 crores సబ్సిడీ ఇవ్వడం జరిగింది. ఉద్యావరణ శాఖ 2024-25 ఆర్థిక సంవత్సరంలో 3,000 ఎకరాల్లో పామ్ ఆయిల్ తోటలు పెంచడం లక్ష్యంలో పెట్టుకున్నాము. దాంట్లో 456 మంది రైతులకు 1,239 ఎకరాల్లో పరిపాలన అనుమతులు పొందడం జరిగింది. ఇందులో 760 ఎకరాలలో మొక్కలు నాటడం జరిగింది. జిల్లాలో ఇప్పటి వరకు 2,309 ఎకరాల్లో మొక్కలు నాటడం జరిగింది. మత్స్యశాఖ మత్స్యకారులను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు మత్స్య సంపదను పెంపొందేందుకు చర్యలు చేపట్టడం జరిగింది. 2024-25 సంవత్సరం గాను జిల్లాలో 753 చెరువుల్లో 84.49 lakhs విలువ గల 1 crore చేప పిల్లలను 100% రాయితీ పైన పంపిణీ చేయడం జరిగింది. పశు సంక్షేమ శాఖ జిల్లాలో పేదలకు, వ్యవసాయ ఆధారిత కుటుంబాలకు పశు అనవర్ధక శాఖ ద్వారా సేవలు అందించడం జరుగుతుంది. 2024-25 గాను పశువుల క్రమ తప్పకుండా చికిత్స, పురుగుల నిర్వహణ, వ్యాధ నిర్వహణ టీకాలు వేయడం జరుగుతున్నది. జిల్లా గ్రామాభివృద్ధి శాఖ ఈ ఆర్థిక సంవత్సరం 2024-25 లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 21 lakh టార్గెట్ మ్యాండేట్స్ కి గాను 18 lakh పని దినాలు కల్పించడం జరిగింది. ఇందుకు గాను 44.65 crores రూపాయలు మరియు మెటీరియల్ కింద 18.5 రూపాయలు మొత్తం 63.67 crores రూపీస్ ఖర్చు చేయడం జరిగింది. 2024-25 సంవత్సరానికి గాను శ్రీనిధి పథకం ద్వారా 1349 మహిళా స్వయం సహాయక సంఘాలకు మరియు ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా ఎన్నో మహిళా సంఘాలకు లోన్స్ ఇప్పించి ఇందిరా మహిళా క్యాంటీన్లు మరియు కొత్త బిజినెస్ ఏర్పాటు చేయడం జరిగింది. చేయూత పెన్షన్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయూత పెన్షన్ పథకం కింద జిల్లాలో 1,03,642 మంది వృద్ధాప్య, విటాంటు, వికలాంగుల, చేనేత, కల్లు గీత, ఒంటరి మహిళ, బీడీ కార్మికులు మరియు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు మరియు డయాలసిస్ పేషెంట్లకి ప్రతి నెల ₹24 crores, సంవత్సరానికి ₹291.6 crores పంపిణీ చేయడం జరుగుతున్నది. మెప్మా పట్టణ పరిధిలోని స్వయం సహాయక సంఘాలు ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ద్వారా 24-25 సంవత్సరంలో ఇప్పటి వరకు 1364 సంఘాలకు ₹168 crores రూపాయలను వివిధ బ్యాంకుల ద్వారా రుణాలుగా అందించడం జరిగింది. 1 crore మంది మహిళలను రాష్ట్రంలో కోటీశ్వరులకు చేయడం లక్ష్యంగా హనుకొండ పట్టణంలో
5 ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 70,351 మంది విద్యార్థులు మహిళా సంఘాల ద్వారా యూనిఫామ్స్ కుట్టించడం జరిగింది. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వరంగల్ నగరానికి 1971 సంవత్సరంలో మొదటిసారి మాస్టర్ ప్లాన్ రూపొందించారు. 50 సంవత్సరాలు సుదీర్ఘ కాలం తర్వాత కూడా నూతన మాస్టర్ ప్లాన్ 2041 రూపొందించడం జరిగింది. మాస్టర్ ప్లాన్ లో వరంగల్, హనుమకొండ మరియు జనగాం జిల్లాలకు సంబంధించిన 1805 చదరపు విస్తీర్ణం కూడా పరిధిలో చేర్చడం జరిగింది. నవంబర్ 2024 ₹95 crores తో నిర్మాణం పూర్తి చేసుకుని కాళోజీ కళాక్షేత్రం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ అన్మల్ రేవంత్ రెడ్డి గారిచే ప్రారంభించడం జరిగింది. భద్రకాళి ఆలయ మాడ వీధుల నిర్మాణం కోసం ₹30 crores తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2 దశల్లో ఇవ్వడం జరిగింది. మొదటి దశ నిర్మాణ పనులు అభివృద్ధిలో ఉన్నాయి. పరిశ్రమ శాఖ రాష్ట్ర ప్రభుత్వం యువతకు ఉపాధి కల్పన, నైపుణ్య అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. జిల్లాలో పరిశ్రమలకు స్థాపించేందుకు అవసరమైన అనుమతులు 30 రోజుల్లో ఇవ్వడం జరుగుతుంది. ఏప్రిల్ 2024 నుండి జాన్ 25 వరకు అర్హత కలిగిన పరిశ్రమలకు సేవా రంగంలో SC/ST అభివృద్ధికి టీ-ప్రైడ్ ద్వారా, ఇతరులకు టీ-ఐడియా ద్వారా రాయితీలు ఇవ్వడం జరుగుతుంది. పారిశ్రామిక సేవా రంగంలో 68 యూనిట్లకు ₹6.56 crores రాయితీ కల్పిస్తూ ప్రత్యక్షంగా 476 మందికి ఉపాధి కల్పించడం జరిగింది. 20 జాన్ 2025 వరకు 49 పరిశ్రమలు వివిధ శాఖల ద్వారా 85 అనుమతులు కోరంగా 54 అనుమతులు ఇప్పించడం జరిగింది. ఇందుకు గాను ₹227 crores పెట్టుబడితో 3,897 మందికి ఉపాధి కల్పించడం జరిగింది. పర్యాటక శాఖ జిల్లాలో భీమదేవరపల్లి మండలంలో బంగర గ్రామంలోని ₹11 crores తో మాజీ ప్రధానమంత్రి గారు స్వర్గీయ పివి నరసింహారావు విజ్ఞాన వేదిక అభివృద్ధి పనులు చివరి దశలో ఉన్నాయి. ఐనవోల్ దేవాలయం వద్ద హరిత హోటల్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయడం జరిగింది. గత ఏడాది సుమారు 5 లక్షల మంది దేశీ పర్యాటకులు, 150 మంది విదేశీ పర్యాటకులు నగరాన్ని సందర్శించడం జరిగింది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో హనుమకొండ జూలో నూతన టైగర్ ఎంక్లోజర్ ప్రారంభించుకోవడం జరిగింది. విద్యుత్ శాఖ జిల్లాలో గృహ, వాణిజ్య, ఇతర రంగాలకు 24 గంటల పాటు నిరంతరంగా విద్యుత్ సరఫరా జరుగుతుంది. ఈ సంవత్సరం వ్యవసాయం బావులకు ఇప్పటి వరకు 1058 ఉచిత విద్యుత్ వ్యవసాయ కనెక్షన్ ఇవ్వడం జరిగింది. జిల్లాలో అర్హులైన అందరికీ 200 యూనిట్లు విద్యుత్ వినియోగిస్తున్న ఆహార భద్రత కార్డు కలిగిన 1,22,000 మంది గృహజ్యోతి పథకం కింద 0 కరెంటు బిల్లు పొందుతున్నారు. మార్చ్ 2024 నుండి డిసెంబర్ 2024 వరకు రాష్ట్ర ప్రభుత్వం గృహజ్యోతి పథకం కింద ₹44 crores డిస్కౌంట్ కు చెల్లించడం జరిగింది. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పైలట్ ప్రాజెక్ట్ పథకం కింద మినీ డైరీ పథకం 2+2 బ్లాంక్ లింకేజ్ ఆత్మకూరు, దామెరా మండలాల్లో 176 మంది లబ్ధిదారులకు ఎంపిక చేయడం జరిగింది. నిరుద్యోగులైన ఎస్సీ యువకులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ పథకంలో భాగంగా TGSRTC జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ సెంటర్ ద్వారా 35 మంది అభ్యర్థులకు హెవీ మోటార్ వాహనాలు మరియు 12 మంది అభ్యర్థులకు లైట్ మోటార్ వాహనాలు మొత్తం 47 మందికి ₹12 lakhs వెచ్చించి డ్రైవింగ్ శిక్షణతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వడం జరిగింది. షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ షెడ్యూల్ కులాల అభివృద్ధిలో భాగంగా హనుమకొండ జిల్లాలో 3rd to 10th స్టాండర్డ్ చదువుతున్న అర్హులైన షెడ్యూల్ కులంలో విద్యార్థుల కొరకు 15 వసతి గృహములు నిర్వహించబడుతున్నాయి. జిల్లాలో పోస్ట్ మెట్రిక్, ఇంటర్ నుండి పీజీ చదువుతున్న అర్హులైన షెడ్యూల్ కులం విద్యార్థుల కొరకు 9 వసతి గృహములు నిర్వహించడం పడుతున్నవి. ఇందుకు గాను ₹45 lakhs నిధులు ఖర్చు చేయడం జరిగింది. 4,554 మంది విద్యార్థులకు ₹6.9 crores పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ ఫీ రీయింబర్స్మెంట్ కింద ఖర్చు చేయడం జరిగింది. గిరిజన సంక్షేమ శాఖ జిల్లాలో గిరిజన సంక్షేమ శాఖ ద్వారా 2 ఆశ్రమ పాఠశాలలు, 5 ప్రీ మెట్రిక్ వసతి గృహాలు, 6 పోస్ట్ మెట్రిక్ వసతి గృహాలు మొత్తం 2,360 మంది బాల బాలికలచే వేరువేరుగా జిల్లాలో నడుస్తున్నాయి. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ కింద 24-25 సంవత్సరం గాను 4,625 మంది విద్యార్థులకు ₹7 crores 30 lakhs, ₹90 lakhs ఉపకార వేతనములు కింద మంజూరు చేయడం జరిగింది. వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ పరిధిలో 9 పాఠశాల వసతి గృహాలు, ప్రభుత్వ భవనాల్లో 529 విద్యార్థులు నిర్వహిస్తున్నాం. 6 కళాశాలల వసతి గృహంలో 770 మంది విద్యార్థులతో నడిపిస్తున్నాం.
వెనుకబడిన విద్యార్థులకు 24-25 సంవత్సరం పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ కోసం ప్రభుత్వం ₹22 crores రూపాయలు విడుదల చేయడం జరిగింది. ఫీ రీయింబర్స్మెంట్ పథకం కింద బీసీ విద్యార్థులకు ₹72 crores రూపాయలు, అలానే ఈబీసీ విద్యార్థులకు 11.76 crore రూపాయలను విడుదల చేయడం జరిగింది. గౌడనల జీవన భద్రత కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టమైన రక్షా సేఫ్టీ కిట్లను రూపొందించడం జరిగింది. హనుమకొండ జిల్లాలో 338 మంది గౌడనలకు శిక్షణ తరగతులు నిర్వహించి కట్టమైన రక్షణ కిట్లు అందజేయడం జరిగింది. మైనారిటీ సంక్షేమ శాఖ 24-25 ఆర్థిక సంవత్సరంలో గాను ఎన్టీఎఫ్ కింద 1.91 crores రూపీస్, అలానే ఆర్టీఎఫ్ కింద 8.5 crores రూపీస్ 4101 మంది విద్యార్థులకు అందించబడినవి. ప్రభుత్వం మైనారిటీ విద్యార్థులు విదేశాల్లో పై చదువులు చదువుకోవడానికి ముఖ్యమంత్రి ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం కింద 24 సంవత్సరంలో 6 మంది విద్యార్థులు ₹1.2 crores చెల్లించడం జరిగింది. స్త్రీ శిశు దివ్యాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ జిల్లాలో 78 అంగన్వాడీ కేంద్రాల్లో 3 సంవత్సరాల పిల్లలు 20,281 మంది, 6 సంవత్సరాల పిల్లలు 7,937 మంది, గర్భిణీలు 3,690 మంది, బాలింతలు 4,092 మంది పోషణాహారం అందిస్తున్నారు. ₹80 lakhs తో 160 అంగన్వాడీస్ లో మైనర్ రిపేర్స్, ఎలక్ట్రిఫికేషన్ మరియు చైల్డ్ ఫ్రెండ్లీ టాయిలెట్స్, పెయింటింగ్ పనులు ఆల్మోస్ట్ పురోగతిలో ఉన్నాయి. పంచాయతీ రాజ్ శాఖ సిఆర్ఆర్ నిధులతో 96.83 కిలోమీటర్స్ 50 బీటీ రోడ్లకు ₹88 crores కేటాయించడం జరిగింది. ఎంఆర్ఆర్ నిధులతో 180 కిలోమీటర్స్ 70 రోడ్లు మరమ్మతులకు ₹62 crores ఇవ్వడం జరిగింది. అందులో ఇప్పటి వరకు 11 crores ఖర్చు చేసి 43.58 కిలోమీటర్స్ పని పూర్తి చేయడం జరిగింది. జిల్లా పంచాయతీ శాఖ 24-25 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభివృద్ధి స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో ద్వారా ₹1.16 crores రూపాయలను ఖర్చు చేయడం జరిగింది. జీడబ్ల్యూఎంసీ అండ్ స్మార్ట్ సిటీ వరంగల్ మహానగర పాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం ద్వారా వివిధ అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. స్మార్ట్ సిటీ పథకం కింద ₹499 crores పనులు చేపట్టడం జరిగింది. మొత్తం 249 crores 48 పనులు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమంను మార్చ్ 2025 వరకు పూర్తి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. 15th ఆర్థిక సంఘం నిధుల కింద ₹2.3 crores తో 6 పనులు మంజూరు టెండర్ దశలో ఉన్నాయి. ₹43.25 crores మున్సిపల్ సాధారణ నిధులతో 359 పనులు చేపట్టడం జరిగింది. వీటిలో 7.34 crores తో 176 పనులు పూర్తి దశలో ఉన్నాయి. మిగిలిన పనులు ప్రారంభిస్తున్నాం. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్న శ్రీయుత గౌరవనీయమైన ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి జిల్లాలో సర్వతోముఖాభివృద్ధికి నిర్మాణాత్మక సహకారం సూచనలు ఇస్తూ ముందుకు తీసుకువెళ్తున్న గౌరవ మంత్రివర్యులందరికీ, గౌరవ పార్లమెంట్ సభ్యులకు, గౌరవ మండలి సభ్యులకు, గౌరవ శాసన సభ్యులకు, గౌరవ స్థానిక ప్రజాప్రతినిధులకు, జిల్లా సిబ్బందికి, పోలీస్ సిబ్బందికి, న్యాయాధికారులకు, స్వతంత్ర సమర యోధులకు, తెలంగాణ ఉద్యమకారులకు, స్వచ్ఛంద సంస్థలకు, జర్నలిస్టులకు, జిల్లా ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్.